ఇప్పుడు విజయవాడ రాజకీయాలు చూసుకుంటే చిన్ని గారు ఒక పక్క తెలుగుదేశం బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్ళు అవుతుంది. తాజాగా ఆయన వచ్చిన తర్వాతే అన్నదమ్ముల మధ్య వైరం నెలకొంది. కేవలం ఈ వ్యక్తి వచ్చే నాకు ఇలా అడ్డంకిగా మారాడు అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడే కావాలని ఒక వ్యక్తిని ఎంటర్ చేసి మా మధ్య చిచ్చు పెట్టాడని చెప్పేసి నిన్న కేసినేని నాని గారు మాట్లాడారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తి అంటే మీరేం చెప్తారు? లేదండి, నేను ఎప్పటి నుంచి చాలా 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను దగ్గర. నేను ఒక ఎన్టీఆర్ గారి అభిమాని. ఆ విధంగా ఈ పార్టీలోకి వచ్చా. అక్కడ ఆయన అట్లా గొడవలు పెట్టే మనిషి కాదు, వ్యక్తులను చూసే మనిషి కాదు, ఆస్తులను చూసే మనిషి కాదు. ఆయన వల్ల అందరూ బాగుపడ్డారు. దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారండి ఆయన అభిమానులు. మనం అలా అనుకోకూడదండి. ఈయననే అవన్నీ అబద్ధాలు మాటలు వాళ్ళు మాట్లాడేది. చంద్రబాబు గారి గురించి ఏ ఒక్కటి కూడా ఎవరు నమ్మరండి, ఎవరు చెప్పినా కూడా నమ్మరు. అలాగే కేసినేని చిన్ని గారు నాకు ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి తెలుసు. అన్న క్యాంటీన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఎక్కువ అన్నగారి అభిమాని కాబట్టి అన్నగారి పేరు మీద చేస్తున్నారు ఈయన అని చెప్పి ఆయన ఆఫీస్కి కూడా చాలా 100 సార్లు వచ్చాను నేను. ఆ విధంగా మా బోండా ఉమ్మగారు మా ఎమ్మెల్యే గారికి కూడా ఈయన బాగా ఫ్రెండ్. మాతో ఏమేమి ఏ కార్యక్రమం చేసినా కూడా చిన్ని గారు చెయ్యి ఉంటుంది, అందులో ఇద్దరు కలిసి చేస్తారు. ఆ విధంగా నేను ఈయన్ని కూడా అభిమానించడం మొదలుపెట్టాను. నా కేసినేని నాని గారు అన్నా కూడా అభిమానమే. ఎందుకంటే మా తెలుగుదేశం ఎంపీ కదా ఆయన అంటే చాలా గౌరవం. అలాంటిది నిన్నటితో పోయిందండి. ఆయన్ని మేమైతే ఏం తిట్టాల్సిన అవసరం లేదు, మేము మనసులో నుంచి తీసేసాం ఆయన్ని. మాకు తెలుగుదేశం అభిమానులం కాబట్టి మా జెండా ఎవరు పట్టుకుంటారో వాళ్ళని అభిమానిస్తాం మేము. ఈయన లోకేష్ అంతా చూసుకున్నారు పాదయాత్రలో దగ్గరుండి. ఈయన ఎక్కడున్నారండి? ఒక ఎంపీ అయ్యుండి ఈయన ఎంత చేయాలండి? బాబు గారు వచ్చినా ఎవరు వచ్చినా ఆయన చూసుకుంటున్నారు, చిన్ని గారు చూసుకుంటున్నారు. వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఏ గొడవలు అన్నా ఉన్నాయండి, ఎప్పటి నుంచి అన్నా ఉన్నాయండి. మీ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో ఉన్నాయని కూడా తెలుసు మాకు అందరికీ. అయినా మాకు అనవసరం అవి. పార్టీలోకి మీ విషయాలు లాక్కు రాకూడదు. అక్కడికి మీరు 2 సార్లు గెలిచారుగా, మూడోసారి మీ తమ్ముడికి అవకాశం ఇస్తే తప్పేంటి? తప్పలేదు కదా, సర్దుకోవచ్చు కదా. మీరు నిన్నటిదాకా దేవుడు రాముడు అన్న బాబు గారు ఇప్పుడు వెంటనే ఎంత చెడ్డవాడు ఎలా అయిపోయాడు? ఆయన ఎలా మాట్లాడుతున్నారు? మీరు అంత వయసు ఉన్నా మీరు విజయవాడలో ఉండి విజయవాడ ఇంత నాశనం అయిపోయి బ్లేడ్ బాచ్లు తయారయ్యి రోడ్డు మీదకి వెళ్ళలేకపోతున్నామమ్మా. 10 అయిందంటే ఆడపిల్లలు ఇంటికి రాకపోతే ఏమైపోయారు అని భయం వేస్తుంది. మీరు ఒక ఎంపీ అయ్యింది, మీకు ఆడపిల్లలు ఉన్నారు, మీకు అన్నీ తెలుసు. మీరు ఈ రోజున దాంట్లోకి వైసీపీలోకి వెళ్ళారు. ఆయన వెళ్ళాడు రేవంత్ రెడ్డి వేరే పార్టీలోకి. కానీ బాబు గారిని ఏమన్నా విమర్శించాడా? మరి మీరు ఇంత మంచి వాళ్ళు, మీరు ఎందుకు ఆ బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారు? బాబు గారిని ఎందుకు అంటున్నారు మీరు? అసలు అట్లా వెళ్ళండి, మీరు గెలుస్తారో ఉంటారో. వైసీపీలోకి వెళ్ళిపోండి అంతవరకే. అంతే తప్పించి బాబు గారిని కానీ లోకేష్ని కానీ అనే అర్హత అయితే మాత్రం వీళ్ళు ఎవరికి లేదండి. అలాగని చెప్పి చిన్ని గారు ఇప్పుడు మంచి మెజార్టీతో పార్లమెంట్ ఎంపీగా గెలుస్తారు. ఆ విషయం ఆయన ఏ పార్టీలో ఉన్నాయండి, ఇండిపెండెంట్ అవనేయండి, ఇంకోటి అవనేయండి. ఎప్పుడైతే మా పార్టీ మా జెండా వదిలి బయటికి వెళ్ళాడో ఆయన ఒక మాకు లెక్కల వాళ్ళు కాదు, తీసిచ్చాం, తొలగించేసాం. అభిమానులు లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మిమ్మల్ని అభిమానులు ఎవరు వచ్చారు? మీకు ఎవరున్నారు మీ వెనకాల? మా బోండమ్మ దగ్గర రండి, ప్రాణం ఇస్తాం మేము. ఎందుకంటే మా పార్టీని అభిమానిస్తాడు ఆ నాయకుడు. మా కులాలు గోత్రాలు కాదు కావాల్సింది, మీరు ఏ కులం అని అనవసరం. అదే ఈయన ఏది చేసినా, ఎంపీ గారు ఏ ప్రోగ్రాం చేసినా మేము కూడా వెళ్ళేవాళ్ళం, సపోర్ట్ చేసేవాళ్ళం. మరి ఈరోజు మీరు చేతులారు మీరు చేసుకున్నారు. ఒక అందులో నుంచి బయటకు దూకుతున్నారు అందరూ. ఆడెక్కడ పెద్ద దొంగని నువ్వే విమర్శించారు మీరు. నిన్న మనం కూడా ప్రెస్ మీట్లు పెట్టి మొన్నటి దాకా మాట్లాడినాడులే, జగన్మోహన్ రెడ్డి అంత దొంగలేడు అన్నారు, ఇన్ని కేసులు ఉన్నాయి అన్నారు. అలాంటి వాడి దగ్గరికి ఈరోజు వాడు మంచివాడు ఎలా అయిపోయాడు? ఎలా వెళ్ళగలిగారు? మీరు ఎంపీ అయ్యుండి మాతో చెప్పించుకోకూడదు కదా. మేమందరం ఎంత బాధపడుతున్నామండి, మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాం. మేము బాధపడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. మీరు అది చాలా ఇప్పుడు రాజకీయ నాయకులు పూర్తిగా విలువలను విస్మరించేశారు. కేవలం వాళ్ళ సెల్ఫ్ ఎజెండా కోసమే ఈ పార్టీలు మారడం, ఒక పదవి కాంక్షకి బాగా రుచి మరిగి ఇష్టానుసారంగా ఇప్పుడు అన్నం పెట్టిన చేతుల మీదే రాళ్ళు రువ్వే పరిస్థితి. ఎందుకు ఈ రకమైన విలువలు ఎందుకు కోల్పోతున్నట్టు? దీని మీద మీ కామెంట్స్? అదేనండి, ఇప్పుడు మరి డబ్బుకే లొంగుతున్నారో దేనికి ఇదవుతున్నారో, పదవుల కోసమే లొంగిపోతున్నారో తెలియట్లేదు. కానండి ఇదివరకు ఉండేవి కాదండి, ఇట్లాగూ చాలా నిజాయితీగా ఉండేవి రాజకీయాలంటే. ఇప్పుడు అలా కాదండి. ఇందులో సీటు ఇవ్వకపోతే అందులోకి దూకటం, అందులో సీటు ఇవ్వకపోతే ఇందులోకి దూకటం. ఆ వెంటనే ఆ నాయకుడిని అప్పుడు దాకా నువ్వు పొగిడావు, అదే నోటితో ఇప్పుడు తిడుతున్నావు. మాకు వినటానికి చాలా బాధేస్తుంది. మేము ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తూ ఉన్నాం కదా, మీరు అలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారా, ఇలా మాట్లాడతారని మేమైతే ఊహించుకోవాలి. ఆయన అలా బయటికి వెళ్ళారన్నా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడేమో అనుకున్నాం.
ఈ విధంగా దాంట్లోకి వెళ్ళిపోవటం ఏంటంటే చెత్త ప్రభుత్వంలోకి నువ్వు వెళ్ళటం ఏంటండి? వెళ్ళి ఒక దొంగ దగ్గర కూర్చుని నువ్వు మా నాయకుడిని విమర్శిస్తూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం? చెప్పండి అమ్మా, ఈ రోజున భవిష్యత్ జనరేషన్ ఏదైతే ఉందో ఈ నాయకులు ఏం సందేశం ఇస్తున్నారు? రాను ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, రాజకీయాల్లోకి రావాలి అని ఒక ఔత్సాహికులు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ నాయకులు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? అంటే ఈ రకమైన రాజకీయాలు చేయాలి అని చెప్పేసి రాబోయే తరాన్ని వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారా? ఇంకా మరి మన పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు కదండి. ఇప్పుడు అసెంబ్లీని ఏం చేశాడండి? ఎలా నాశనం చేసేసాడు? మా పిల్లలు అడుగుతారు నన్ను, అసెంబ్లీ అంటే ఇలా తిట్టుకుంటారా, ఇలా ఉంటాయా, ఇలా. మరి మా జనరేషన్లో లేవు కదా, మాకు అవేమి మేము చూడలేదు కదా, మేము చాలా మంచిగా చూసాం. ఈ జగన్ గారు గెలిచిన దగ్గర నుంచి ఇలాంటివన్నీ మేము అసెంబ్లీలో కూడా చూసామండి. సినిమాల్లో చూసాం కానీ ఇదే నిజ జీవితంలో చూసాము అని ఇప్పుడు అనుకుంటున్నాం మేము కూడా. ఇదంతా నాశనం చేశారండి. మీలాంటి వాళ్ళు అన్నట్టు చిన్నపిల్లలు ఎవరన్నా రాజకీయాల్లోకి రావాలన్నా ఇలా ఉండాలా, ఇలా బూతులు మాట్లాడాలా, ఇదేనా రాజకీయం అంటే అని వాళ్ళకు కూడా విరక్తి కలుగుతుంది, విరిగిపోతుంది. మంచివాడు అనేవాడు ఎవరు, నేను రానమ్మో అందులోక అంటారు. ఎందుకంటే వీళ్ళు దూకుతున్నారు కదా. ఏమండి, కార్యకర్త ప్రాణం పోయినా సరే లాస్ట్ వరకు ఆ పార్టీలోనే పడి వస్తారు. ఈ నాయకులు ఎందుకండి? మీకు ఏం డబ్బు లేకండి, ఏం లేక మీరు ఇందులోంచి అందులోంచి ఇందులోకి దూకుతున్నారు. మీరు దూకేది కాక జనాలందరినీ డివైడ్ చేస్తున్నారు, అటు ఇటు డైవర్ట్ చేయటం, మొత్తం అందరినీ ఎడగొట్టేయటం. ముక్కలు అయిపోతున్నామా లేదండి? మీరంతా బాగున్నారండి, సంపాదించుకున్నారు, డబ్బులున్న వాళ్ళు, మాకేమీ లేని వాళ్ళం మేము. అయినా కూడా మా అభిమానాన్ని మేము చంపుకోలేమండి. ఆ ఎన్టీఆర్ గారు ఏ టైంలో పార్టీ పెట్టారో తెలియదు. అప్పటి నుంచి ఇప్పటికి 83 నుంచి, అప్పుడు నా 13 సంవత్సరాల వయసు, అప్పటి నుంచి ఇప్పటికి నేను అదే దాంట్లో ఉన్నా. మాకు మీకు మళ్ళీ పదవులు అక్కర్లేదు. ఈ రోజు కూడా వద్దంటే బొండమ్మ గారు మాకు ఈ డివిజన్లో మాకు ఒక బూత్ ఇచ్చారు. నేను వద్దండి, ఏమొద్దు, నేను పార్టీ కోసం అభిమాని, నేను తిరుగుతా చేస్తా, ఎక్కడికి వెళ్తా, గద్దే రామ్మోహన్ గారు ఎక్కడికైనా వెళ్తా. నేను నాకు అంత ఇష్టం. లోకేష్ దగ్గరికి ఎన్నిసార్లు అయినా వెళ్తా, బాబు గారి దగ్గరికి వెళ్తా. అలా ఉండాలి. అంతేగాని మీరు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంపీగా చేసి సంపాదించుకుని పేరు తెచ్చుకుని ఈ విధంగా బజార్ పాలు చేసుకుంటాం అనేది అయితే పద్ధతిగా లేదండి. అంటే ఒక కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పండి, నిజంగా ఇప్పుడున్న రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నెట్టుకు రాగలుగుతాడా? అంటే ఏదో రోజుకి ఒక స్టాండు, రోజుకి ఒక మాట, అసలు విలువలు లేవు, సిద్ధాంతాలు లేవు, అసలు ఆయనకు ఒక కమిట్మెంట్ లేదు అన్నట్టుగా అధికార పార్టీ ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ప్యాకేజీ తీసుకొని పనిచేస్తాడు, ప్యాకేజీ ఇస్తేనే బయటకు వస్తాడు అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. అంటే చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి అంటే ఆయన మనిషి అయితే చాలా మంచివాడు. మీరు అన్నట్టు ఆ ప్యాకేజీలు అవి అదంతా ఒట్టి మాట అండి. ఎందుకంటే అది ఇచ్చే వాళ్ళకే తెలుస్తుంది. ప్రతిదీ జగన్ చేస్తాడు, ప్రతిపక్షాల మీద పెడతాడు, ఆయన తప్పు చేస్తాడు, అవతల వాళ్ళ మీద పెడతాడు. ఏది చేసినా ఏంటండి, హైదరాబాద్లో ఆయన గెలిచిన కొత్తలో ఏం చెప్పాడండి? ఎక్కడి నుంచి బాబు గారు అది ఇది అని చెప్పాడు. అలా అందరినీ ఇది చేశాడు. జగన్ చెప్పే మాట ఏది నమ్మకూడదండి. అబద్ధాలు పుట్ట, నోరు విప్పితే అబద్ధం. తల్లిని చెల్లినే బయటికి దరిమినవాడు. అలా బాబాయిని చంపాడు, తెలుగుదేశం వాళ్ళు చంపారన్నాడు. ఆయన ఏమి నిజాయితీ పరుడని ఆయన గురించి మనం ఈ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే అండి, వ్యక్తిగతంగా మంచివాడు. సినిమాలు కూడా పక్కన పెట్టి పార్టీ కోసం వస్తున్నాడు. ఆయన నిలబెట్టుకున్నాడు ఇన్ని సంవత్సరాలు. అన్నలాగా పొంది వెంటనే తీసుకెళ్ళి ఇంకో పార్టీలో కలపలేదు ఆయన. కాకపోతే మీరన్నట్టు ఆయనకు కాస్త కోపం అవ్వచ్చు, ఏదో బీపీ తెచ్చుకోవచ్చు, అరవచ్చు, అంతవరకే. అంతేగాని ఇప్పుడు మాకు సపోర్ట్ చేశారని మేము అంటాం కాదండి. ఆయన మామూలుగా పార్టీ పెట్టినా మేము కూడా స్వాగతించాం. 2014లో కలిశాడు కదండి ఆయన. మళ్ళీ 2019లో ఎవరు చెప్పారో ఆయనకి బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడే ఆయన గెలుచుంటే ఎమ్మెల్యేగా ఆయన కూడా అసెంబ్లీలో అడుగు పెట్టేవాడు. ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు. ఇప్పటికైనా తెలుసుకుని చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాడు. మనకి సీట్లు వస్తేనే దాన్ని బట్టి మనం ఇది అడగాలి, అది అడగాలి. అర్హుడే కాదు. కాకపోతే ఈ బాబు గారంతా ఇది లేకపోవచ్చు. ఆయన ఏజ్ కూడా తక్కువ కదండి. నెమ్మది ఆయన కూడా నేర్చుకుంటాడు. రేపు అసెంబ్లీలో అడుగు పెట్టాడు అనుకోండి, ఏదో ఒక మంత్రి పదవి ఏదో ఒకటి వస్తుంది ఆయనకు కూడాను. ఆయన కూడా తెలుసుకుంటాడు కదా. మిమ్మల్ని పెద్దవాళ్ళని చూస్తే కదా పిల్లలకు వచ్చేది. ఇప్పుడు జగన్ చూసి మేమందరం మా పిల్లలందరూ బూతులు మాట్లాడట్లా, ఇలాగే ఉంటుందండి. ఇంకా మంచి నేర్పించే నాయకుడు ఎవరైనా తప్పు లేదమ్మా.